హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. దేశం మొత్తం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తుంది. ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అవుతుందా లేదా, ఈ ఉమెన్స్ కోటా బిల్ ఈరోజు లోక్సభలో పాస్ అవుతుందా లేదా అని చెప్పి ఎన్నో ఆశలతో ఎన్డీఏ గవర్నమెంట్, ఇటు ఆపోజిషన్ అయిన ఇండియా బ్లాక్ చాలా అంటే డూ ఆర్ డే ఫైటే చేసేసిందని చెప్పాలి నిజంగా. కానీ దురదృష్టవశాత్తు ఈ ఉమెన్స్ కోటా బిల్ అయితే డిక్లేర్ అవ్వలేదు, క్యాన్సిల్ అయితే అయిపోయింది. దానికి ఎందుకంటే లోక్సభలో ఒక బిల్ పాస్ అవ్వాలంటే 2/3 మెజార్టీ రావాలి. కానీ ఈ ఉమెన్స్ కోటా బిల్కి 298 ఓట్లే వచ్చాయి, 230 మంది అయితే. సో ఈ బిల్ ఎప్పుడైతే డిక్లేర్ అవ్వలేదో, అఫీషియల్గా ఇది క్యాన్సిల్ అయిపోయిందో, అలాగే నిన్న పార్లమెంట్లో దీంతో పాటు ఇంకో 2 బిల్స్ అయితే ఇండియా గవర్నమెంట్ అయితే పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అది డీలిమిటేషన్ బిల్లు, దాని తర్వాత యూనియన్ టెరిటరీ సవరణ బిల్లు. అవి 2 కూడా ఇంకా వెనక్కి తీసేసుకుంది, ఇంకా చేసేదేం లేక. అసలు ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్కి, ఈ ఉమెన్స్ కోటా బిల్కి అసలు ఈ లింక్ ఏంటి? ఈ 131 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ సంగతి ఏంటి? ఈ జనాభా లెక్కలు ఇంకా అవ్వలేదు కదా. అసలు దేని బేసిస్ మీద? ఒక పక్క ఎన్డీఏ కూటమి ఏమో ఏ స్టేట్కి అన్యాయం జరగట్లేదు, ముఖ్యంగా సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఎటువంటి అభ్యంతరం లేదని ఒక పక్క చెప్తున్నాయి. రెండో పక్క ఏమో డిఎంకే కానీ, ఈ కాంగ్రెస్ కానీ, ఇలా మన కేరళ గవర్నమెంట్, ఇంకా అన్ని రకాల గవర్నమెంట్స్ ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్లో తప్ప అంతా ఈ బిల్కి వ్యతిరేకించారు. అసలు ఏంటి అని చూస్తే, అసలు చూద్దాం దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం మాట్లాడుకుందాం. 106 రాజ్యాంగ సవరణ బిల్, నారీ శక్తి అభియాన్, ఈ బిల్లు 2023లో పాస్ అయిపోయింది. దాంట్లో ఏం చేశారంటే, ఈ జనాభా లెక్కల తర్వాత వచ్చే ఈ ఎలక్షన్స్ ఏదైతే ఉందో అప్పటి నుంచి ఒక 15 ఏళ్ల పాటు ఈ చట్టసభల్లో, అటు లోక్సభ కానీ స్టేట్ అసెంబ్లీస్లో కానీ 33% అండి, 33% ఖచ్చితంగా ఉమెన్ రిప్రజెంటేటివ్స్కే ఇవ్వాలి. అది సబ్ కోటా ఉంటుంది, ఎస్సీ ఎస్టీ సబ్ కోటా దాంట్లో. సో ఇంత మంచి బిల్లు, మంచి క్లారిటీ ఉంది కదా. అంటే ఇది జనాభా లెక్కలు అయిపోవాలి, దాని తర్వాత డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అయిన తర్వాత అప్పుడు వచ్చే జనరల్ ఎలక్షన్స్లో ఈ 33% కోటాతో ఎలక్షన్ జరగాలి. కానీ ఎలాగైనా 2029కి డీలిమిటేషన్ చేసేసి ఈ నియోజకవర్గాల్ని, అంటే అసెంబ్లీ పెరుగుతుంది, అటు లోక్సభ సీట్స్ కూడా, లోక్సభ సీట్స్ 543 నుంచి 850కి పెంచుతూ ఈ ఉమెన్స్ కోటా బిల్కి రిలేటెడ్ డీలిమిటేషన్ బిల్లు, ఈ యూనియన్ టెరిటరీస్ బిల్లు 3 ప్రవేశపెడితే అస్సలు ససేమిరా అని చెప్పాయి. ఎందుకు అంత హరీబరిగా మీరు తీసుకొస్తున్నారు? ఒక పక్క జనాభా లెక్కలు 2027లో జరగబోతున్నాయి కదా, ఎందుకు 2011 సెన్సస్ డేటా తీసుకొని ఇది చేస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు చెప్పాయి. లేదు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఇది జనాభా ఆధారితంగా జరగదు అని చెప్తూనే, కానీ ఆ బిల్లు మీరు అలా చెప్పలేదు అని చెప్పి ఒక వాదన. కాదు, లేదు, ఇది ఖచ్చితంగా ఎవరిని మనం మోసం చేయట్లేదని స్టాటిస్టిక్స్ చూపిస్తూ ఇటు ప్రైమ్ మినిస్టర్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, అన్ని రకాల ఒక ఎంపీస్ కానీ మొత్తం ఈ కేంద్ర క్యాబినెట్ మొత్తం రంగంలో దిగినా కూడా బిల్ పాస్ అవ్వలేదు. ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎందుకు ఎప్పుడూ మెచ్చుకోవాలి. ఆ కాన్స్టిట్యూషన్ ఎందుకంటే మన రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్న దేశంలో ఎవ్వరూ 1 సైడెడ్గా చేయకూడదు. ఏది ఒక బిల్ పాస్ అవ్వాలని ఏం చేయాలి, 2/3 మెజారిటీ హౌస్లో ఇవ్వాలి. చూసారా, ఈ ఒక్క రీజన్తో ఎన్నో కలలు కంటున్న ఈ కేంద్ర ప్రభుత్వానికి ఒక చంపదెబ్బ. అసలు మీరు లాస్ట్ 5 ఏళ్లలో అసలు ఏదైనా బిల్ ఫెయిల్ అయిందా అంటే అసలు నాకు గుర్తు కూడా రావట్లేదు. అన్ని బిల్ పాస్ అయిపోయినట్టున్నాయి నాకు తెలుసు, అన్ని బిల్స్. కానీ చూశారుగా, ప్రజల ఆకాంక్ష, లేదంటే వాళ్ళు ఎన్నుకున్న నాయకులు, అంటే వాళ్ళకి కరెక్ట్గా చేస్తారన్న నమ్మకం ఈ ప్రజలకు ఉండటం వల్లే అందరూ ఎప్పుడు గంపగుత్తుగా ఒక పార్టీకి వేయరు కదా ఓట్లు. అందుకే నేను అంటే హెల్తీ వే ఆఫ్ ఒక రూలింగ్ అంటే ఖచ్చితంగా ఒక మెజారిటీ, నెక్స్ట్ అలాగే మన అపోజిషన్ కూడా బ్యాలెన్స్డ్గా ఉందనుకోండి, మన ఈ ప్రజలకి ఏది మంచి అయితే ఆ మంచి చేయడానికి ఏ పార్టీ అయినా ముందుకు వస్తుంటుంది. చూశారుగా, అంటే ఇది ప్రజలు దీన్ని అపోజ్ చేశారనేది నేను చెప్పట్లేదు, ఎందుకంటే తప్పలా అంటాం. కానీ ఆ పార్టీస్ అపోజ్ చేస్తున్నాయి, ఆ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ. కానీ అన్ని పార్టీలు
ఉమెన్ రిజర్వేషన్ బిల్ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ మంచికే, అందుకే కదా 106 రాజ్యాంగ అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్కి మేము ఏకీభవిస్తూ అప్పుడు యాక్సెప్ట్ చేశాం కదా 2023లో. కానీ మీరు అప్పుడు ఎందుకు దానికి డీలిమిటేషన్కి లింక్ పెట్టారు? అది మీ తప్పే. సో ఇది మా తప్పు కాదు అని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది, మిగతా అన్ని పార్టీలు చెప్తున్నాయి. కానీ ఆ బిల్లో ఆ క్లాస్ ఇంక్లూడ్ చేయడం వీళ్ళకి ఇప్పుడు శాపమైందో ఏమో తెలియదు. కానీ మొత్తానికి డీలిమిటేషన్ క్యాన్సిల్. 2029కి 543 సీట్స్తోనే, లోక్సభ సీట్స్తోనే మన ఆంధ్ర తెలంగాణలో యాజ్ యూజువల్ 175 199 సీట్స్కే వెళ్తాయి. సో ఇక్కడికైతే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అలాగే ఈ 131 దాంట్లో చాలా అంటే నిన్న అర్ధరాత్రి దాకా కూడా జరిగిందండి అసలు డిస్కషన్, హెల్తీ వే డిస్కషన్. అసలు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయితే అసలు మేము క్రెడిట్ కాదండి, మీరే తీసేసుకోండి, కావాలంటే హోర్డింగ్లో కానీ ఎక్కడైనా కానీ ఈ నారీ శక్తి బిల్లు పాస్ అయిందని చెప్పి అసలు అపోజిషన్కే పెట్టేస్తాం ఫోటోలు, మొత్తం గందరగోళం. కానీ బిల్ దయచేసి పాస్ చేయండి అని చెప్పి మొత్తుకున్నా కూడా బిల్ పాస్ అవ్వలేదు. మొత్తానికి చెప్పినట్టు ఓట్స్ రాలేదు, బిల్ క్యాన్సిల్ అయిపోయింది. అంతే డిసప్పాయింట్మెంట్తో మిగతా 2 బిల్స్ కూడా రీబ్యాక్ చేసేసారు. సో ఇంకేం లేదు, 2027కి యాజ్ యూజువల్ జనాభా లెక్కలు జరిగిన తర్వాత అప్పుడు డీలిమిటేషన్ జరిగి అప్పుడు కమిషన్ ఏర్పడి ఖచ్చితంగా ఒక 2-3 ఏళ్ళు అయిన తర్వాతే దీని అవుట్కమ్ బయటికి వచ్చిన తర్వాత, దాని తర్వాత అంటే 2029 అంటే 2034 కానీ ఆ జనరల్ ఎలక్షన్స్లోనే ఇంకా ఈ ఉమెన్ రిజర్వేషన్ చట్టసభల్లో 33% రిజర్వేషన్. మీకు డౌట్ రావచ్చు, 33% ఉమెన్ రిప్రజెంటేటివ్ ఎందుకంటే ఒక హెల్తీ వేలో ఆడవాళ్ళని కూడా మనం ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే జస్ట్ 15% అండి యాజ్ ఆఫ్ నౌ 2026కి కూడా 15% లోక్సభలో రిప్రజెంటేషన్ ఉంది, అంతకన్నా తక్కువ ఈ స్టేట్ అసెంబ్లీస్లో కానీ యూనియన్ టెరిటరీస్లో ఉంది. దాన్ని ఎలాగైనా కొంచెం అప్లిఫ్ట్మెంట్ చేయాలన్న ఒక రీజన్తో ఈ ఉమెన్కి 1/3 కనీసం 33.3% ఉమెన్కి కేటాయించాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. ఆ 106 అమెండ్మెంట్ అలాగే కంటిన్యూ అవుతుంది. చూద్దాం, చాలా తొందరలో ఈ డీలిమిటేషన్ ఎక్సైజ్ కూడా కంప్లీట్ అయ్యి ఈ జనాభా లెక్కల ప్రక్రియ కూడా వచ్చే సంవత్సరం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ నెక్స్ట్ ఎలక్షన్స్కైనా మనకి వస్తే బాగుంటుందని మన ఛానల్ నుంచి మనం కోరుకుంటున్నాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయటం మాత్రం మన వీడియోకి మర్చిపోవద్దు.